ఈ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా బాధగా ఉన్న చిన్న కోతి పిల్ల ఇదే అనిపిస్తుంది. ఈ బిడ్డ పేరు పంచ్. ఇది 2025 జులైలో జపాన్ లోని ఇచికావా జూలో జన్మించింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే పుట్టిన వెంటనే దీని తల్లి దీన్ని వదిలేసింది. అంటే పూర్తిగా ఒంటరిగా విడిచిపెట్టింది. ఇలాంటి ఘటనలు కొన్ని కోతుల దగ్గర జరుగుతాయి. ముఖ్యంగా మొదటిసారి తల్లి అయ్యే కోతులు ఇలా చేసే సందర్భాలు ఉంటాయి. కానీ ఈ చిన్న కోతికి ఇంకా బాధ కలిగించే విషయం ఏంటంటే మిగతా కోతులు కూడా దీనిని అంగీకరించలేదు. అవి కూడా తమ గుంపులోకి తీసుకోకుండా దూరంగా ఉంచాయి. అందుకే అక్కడ జూ కీపర్స్ ఈ చిన్న బిడ్డను ఓదార్చడానికి, ఎమోషనల్ గా సపోర్ట్ ఇవ్వడానికి ఒక ఓరంగుటాన్ టాయ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పిల్ల ఆ టాయ్ తో చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయింది. అదే టాయ్ తో పడుకుంటుంది, ఆడుకుంటుంది, తింటుంది కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఆ టాయ్ ఇప్పుడు దీని సరోగేట్ తల్లిగా మారిపోయింది. అందుకే చాలా మంది ఆ టాయ్ ను ఓరంగ్ మామ్ అని పిలుస్తున్నారు. ఈ చిన్న బిడ్డ కథ ఇంటర్నెట్ లో చాలా వైరల్ అయింది. అయితే ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జూ ఆఫీసర్స్ ఈ చిన్న కోతిని మిగతా కోతులతో మళ్లీ పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది అంత సులభంగా జరగడం లేదు. ఇదంతా చూసి జపాన్ లో పెద్ద కంపెనీస్ కూడా సహాయం కోసం ముందుకు వచ్చాయి. ఒక కంపెనీ ఈ కోతి పిల్ల కోసం ఎక్స్ట్రాగా మరిన్ని టాయ్స్ ని డొనేట్ చేసింది. మనమంతా ఆశిస్తున్నది ఒక్కటే, ఈ చిన్న కోతికి త్వరలోనే ప్రేమతో చూసుకునే తల్లి దొరకాలని.